నా అత్తయ్య కాదు హేమంత్, హంతకురాలు. అదంతా మాకు తెలియదండి. ప్రీతే మా కోడలు. అదేంటండి, కన్న తల్లి చెయ్యని కన్యాదానాన్ని ఒప్పుకోమన్నారు కదా. కానీ నిన్న రాత్రి సీత మమ్మల్ని కలిసింది. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? మిమ్మల్ని సాయం అడుగుదామని వచ్చాను బాబాయ్. రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పుడు సాయమేంటి సీత? కట్నం డబ్బుల గురించా? మేం అడగలేదు కదా. కట్నం గురించి కాదు పిన్ని, కన్యాదానం గురించి. పెళ్లికి మా సుమతి అత్తమ్మను తీసుకొచ్చి కన్యాదానం చేయిస్తానని మీకు మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. కానీ ఏ కారణం చేతైనా నేను మా అత్తమ్మని తీసుకురాకపోతే మీరు మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఈ పెళ్లిని ఆపకండి. ఇది మా అమ్మ నాన్నలు చూసిన సంబంధం. ప్రీతి మీ ఇంటి కోడలైతే ప్రీతి జీవితం బాగుంటుంది. నా ఆడపడుచు కోసం అడుగుతున్నాను, కాదనకండి, అర్థం చేసుకోండి. మీరు అంతగా అడగక్కర్లేదు సిస్టర్. ప్రీతిని చూసినప్పుడే నా వైఫ్ అని ఫిక్స్ అయ్యాను. అవునమ్మా, శివకృష్ణ గారి మేనకోడల్ని మా కోడల్ని చేసుకోవడం మాకు మంచిదే. మీ సుమతి అత్తయ్య వచ్చినా రాకపోయినా ఈ పెళ్లి ఆగదు సీత. మేం మాటిస్తున్నాం. చాలా థ్యాంక్స్ పిన్ని. థ్యాంక్ యూ బాబాయ్. థ్యాంక్ యూ హేమంత్. అది జరిగింది. అలా మేము ఈ పెళ్లికి వచ్చే ముందే డిసైడ్ అయ్యాం. కానీ సుమతి గారుంటే పెళ్లికి నిండుదనం వస్తుందని ఆశపడ్డాం. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మేం సంబంధం కలుపుకోవాలనుకున్నది శివకృష్ణ గారు లలిత గారులతో. వారి మేనకోడలు మా ఇంటి కోడలైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఈవిడ సుమతి గారో కాదో తేల్చుకోవాల్సింది మీరు. అది మీ కుటుంబ సమస్య. మీరు తేల్చుకోండి. మేము మా కోడలను తీసుకుని వెళ్ళిపోతాం. పదమ్మా. రా ప్రీతి, మన ఇంటికి వెళ్దాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం వదినా. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని వమ్ము చేశావు. మా అమ్మలా నటించి మీరేం సాధించారు టీచర్? మీరు అబద్ధం ఆడకుండా ఉండుంటే కనీసం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పిన్ని చేతుల మీదకైనా నా పెళ్లి జరిగేది. మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. మీరందరూ ముందే నా మాట వినుంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఈ విద్యాదేవి సీత కలిసి మనల్ని మోసం చేశారు. ఈ ఇద్దరు నా మీద ద్వేషంతో ఈ నాటకం ఆడారు. సారీ పిన్ని, నా పెళ్లి జరిగిపోయింది. నేను అత్తారింటికి వెళ్ళొస్తాను. ఉంటానన్నయ్య. బాయ్ నాన్న. పదండి. ఉంటాం శివకృష్ణ గారు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాం. మీ మేనకోడల గురించి దిగులు పెట్టుకోకండి లలిత గారు. కోడలైనా కూతుర్లా చూసుకుంటాం. వస్తామండి. వస్తామండి. ఈ వంచకురాల్ని ఏం చేయాలి సిఐ గారు? నాకొస్తున్న కోపానికి తన పీక పిసికి చంపేయాలనుంది. నో మేడం, ఆవిడ్ని చంపితే మీరు హంతకురాలవుతారు. మీ చేతులకు మట్టెందుకు? మేమున్నాం కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
రెస్పెక్టెడ్ మహానటి గారు. ఇప్పటి వరకు సుమతి గారిలా బాగా అద్భుతంగా నటించారు. సారీ, జీవించారు. అందుకు మీకు అవార్డు ఇవ్వాలి, కానీ మా వాళ్ళ కళ్ళు గప్పి పారిపోయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పట్లేదు. అరెస్ట్ చేయడం ఏంటి? డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ఆవేశపడకమ్మా. నీ దగ్గరికే వస్తున్నా. ఈ హంతకురాల్ని మాకు దొరకకుండా దాచిపెట్టినందుకు నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఆశపడింది దక్కకపోతే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఆగు రాకేష్, ఇప్పుడు ఆవేశపడి ప్రయోజనం లేదు. మాట తప్పిన మహాలక్ష్మిని మన మాట వినేలా చేసుకుంటేనే మనకు లాభం. ఏమంటున్నారు డాడ్? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. మనం ఏం చేయాలంటే మీరు చెప్పింది బాగుందండి. అలా చేస్తే మహాలక్ష్మి మనల్ని దాటిపోదు. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. కానీ ప్రీతి? ఇక ప్రీతి గురించి మర్చిపో. మహాలక్ష్మి మన వైపు ఉండటం ముఖ్యం. మన రెండు కంపెనీలు కలవడం ముఖ్యం. కానీ ప్రీతి? ఇక ప్రీతి గురించి మర్చిపో. మహాలక్ష్మి మన వైపు ఉండటం ముఖ్యం. మన రెండు కంపెనీలు కలవడం ముఖ్యం. ఓకే డాడ్, మీ ప్లాన్ వర్కౌట్ అయితే సరే, లేదంటే మహాలక్ష్మి చావు ఖాయం.